పంచుకోవడానికి మీకు అందరికీ, నాతో వచ్చిన ఆ సంఘ యవన బిడ్డలకు అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. సమలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామండి. సంఖ్యాకాండం గ్రంథం 16వ అధ్యాయము 48వ వచనం చూడండి. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా తండ్రి ప్రభువా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు జరిగిస్తున్న ఆశీర్వాదకరమైన ఉపవాస ప్రార్థన కోరికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సేవకులను బట్టి నీకు వందనాలు. కూడి ఉన్న ప్రభా సంఘ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి చదవబడిన లేఖన భాగాన్ని ఆశీర్వదించండి. వాక్యపు అభిషేకం చేత స్థలమంతటిని నింపండి ప్రభా. వాక్యమయ్యున్న యేసయ్యా మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా మంచి బోధకుడా మీరే బోధించమని, మీరే మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది, ప్రార్థన అనగా ఎవరు చేస్తే ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని కలుగజేస్తుంది, ఎవరి ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది, ప్రార్థించడానికి గల యోగ్యతలేంటి, ఏ అనుభవంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ప్రభావవంతంగా శక్తివంతంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వచనంలో నుంచి మనం చూడగలుగుతామండి. దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించి కనాను వైపుకు నడిపిస్తున్నటువంటి దినాలు, లక్షలాదిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషే గారి నాయకత్వంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మోషే గారి నాయకుడిగా ఉండి ప్రజలను నడిపిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఒకానొక దినాన్న ఆ సమాజంలో ఒక తిరుగుబాటు అన్నది జరిగింది. ఆ తిరుగుబాటుకు మూలకారకుడు ఎవరంటే కోరాహు. ఆయన దాతాన్ని, అభిరాముని, హోనుని, తర్వాత మరొక 250 మందిని పోగు చేసుకుని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేయడం, దాని ఫలితం వారి మీదకి, మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వారి మీదకి తెగులు రావడం, భూమి నెరవిడిచి మృంగివేయడం, అగ్ని వచ్చి కాల్చివేయడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు కోరాహు, దాతాను, అభిరాము, ఓను, తర్వాత 250 మంది చనిపోయిన తర్వాత సమాజంలో ఏమొచ్చిందంటే సనుగుడు వచ్చిందట. ఎవరి మీద అంటే మరలా మోషే అహరోనుల మీద. మీ వల్లే వీరు చనిపోయారు, వీరి చావు కారణం మీరే, మీ వల్లే ఈ భయంకరమైనటువంటి నాశనం అన్నది జరిగిందని సనుగుతూ ఉన్నట్లుగా వాక్యం చెబుతుంది. చూడండి 41వ వచనం, 16:41 సంఖ్యాకాండం. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోషే అహరోనులకు విరోధంగా కూడారంట. ఎప్పుడు అలా విరోధంగా కూడినప్పుడు జరిగినటువంటి సంభవాలు ఎలాంటివో తెలిసిన తర్వాత కూడా మరలా జ్ఞానం లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మరలా సనుగుతూ ఉన్నారు. దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు విరోధంగా సనుగుతున్నారు. దేవుని కోపం రగులుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సనగకూడదు. చాలా మంది సనుగుతూ ఉంటారు.
దేవుణ్ణి శోధిస్తూ ఉంటారు, దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు, దేవుడిచ్చిన దాన్ని బట్టి తృప్తి చెందలేరు. ఓ సనుగుడు, ఇతరులతో పోల్చుకుని సనిగేవారు చాలామంది. తమకొచ్చే జీతం తక్కువైతే, చిన్న జీతం అయితే ఎక్కువ జీతం వచ్చే వాళ్ళతో పోల్చుకుని వాళ్ళంత జీతం మాకు లేదు, వాళ్ళకున్నంత ఇల్లు మాకు లేదు, వాళ్ళకున్న పరిస్థితులు మాకు లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మనస్తత్వం, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి అన్నమాట అండి. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చెబుతుంది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. చూడండి, దేవుడు అంటున్నారు, నీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండు. నేను నీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండు. చిన్న పని ఇస్తే ఆ చిన్న పనితో తృప్తి కలిగి ఉండాలి. చిన్న జీతం అయితే ఆ చిన్న జీతంతో తృప్తి కలిగి ఉండాలి. దేవుడు ఏ పనికి అప్పగిస్తే అప్పగించబడిన ఆ పనిని నిమిత్తమై సనగకుండగా తృప్తిగా నువ్వు పని చేస్తున్నప్పుడు చూడండి, ఆ తర్వాత దేవుడే హెచ్చించేవాడై ఉన్నారు. 2 తలాంతులు ఇస్తే ఆ 2 తలాంతులు బట్టి సనగకుండగా దాన్ని మరో 2గా డెవలప్ చేస్తే ఆయన మెచ్చుకున్నడా లేదండి. ఈరోజు సనిగేటటువంటి అనగా తృప్తి లేనటువంటి అనుభవం, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి సనుగుతూ మీరే ఈ నాశనానికి కారకులు. వాస్తవానికి వాళ్ళ మనస్తత్వాలు సరిగా ఉండక నాశనం అయితే బుద్ధి లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరలా మోషే ఆహారంల మీద సనుగుతున్నారు. మోషే ఆహారం నియమించింది ఎవరండి? దేవుడే కదా. ఇప్పుడు ఎవరి మీద సనిగినట్టు? దేవుడి మీదే సనిగినట్టు. మరి దేవుడు కోపం రాదా? కోపం వచ్చింది. కోపాన్ని బట్టి తెగులు సమాజంలో ప్రారంభమైంది. అప్పటికే 14,700 మంది చనిపోయారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 49వ వచనం. చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. తెగులు ప్రారంభమైపోయింది. సనగటం మొదలు పెట్టారు. జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. జరుగుతున్న సంభవాలను బట్టి ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా మరలా అదే అనుభవాన్ని కలిగి ఉంటే దేవుని కోపం దిగొస్తే సమాజంలో తెగులు ప్రారంభమైతే చనిపోతూ ఉన్నారు. పిట్టల్లాగా రాలిపోతున్నారు. లేట్ చేస్తే ఇంకా ప్రమాదం, ఇంకా ఎన్ని వేల మంది చనిపోతారు. తెగులు ప్రారంభమైంది. అలాగా కొద్ది సేపట్లోనే 14,700 మంది చనిపోయారు. ఇప్పుడు మోషే గారు అంటారు, ఆహారంతో ఇదిగో దోపార్తి చేత పట్టుకుని బలిపీఠం నిప్పులతో ఆ దోపార్తి తీసుకుని వెళ్ళి దోపవే. అప్పుడు ఆ దోపార్తి తీసుకువెళ్ళాడంట. ఎక్కడ నిలవబడ్డాడండి? చచ్చిపోయిన వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళకి మధ్యలో నిలవబడ్డాడు. ఇదే ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చచ్చిన వాళ్ళకి బ్రతుకున్న వాళ్ళకి మధ్య నిలవబడి దేవుని సన్నిధిలో ఆ ధూపం వేస్తూ ఉన్నాడు. ప్రార్థన అనుభవం అనగా దేవుని బిడ్డలారా, ఇది చాలా దేవుని సన్నిధిలో త్యాగం చేయాల్సినటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రార్థన అనుభవం అంటేనట బాధపరుచుకునే, ప్రాణాన్ని బాధపరుచుకునేటటువంటి అనుభవం అని యెషయా గ్రంథం 58వ అధ్యాయము 5వ వచనం చెబుతుంది. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినం, ఉపవాస దినం అంటే నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకోవాలి, బాధపరుచుకోవాలి. ఎంత బాధపరుచుకోవాలంటే ఇప్పుడు బతుకునోళ్ళకి చచ్చునోళ్ళకి మధ్యలో ఉండి చంపుతావా, ఇంకా నన్ను చంపి వాళ్ళని చంపు అని మధ్యలోకి వెళ్ళి నిలబడ్డాడండి. ఇది రోషం కలిగిన ప్రార్థన అనుభవం. యూదా జాతిని బ్రతికించుకోవడానికి ఎస్తేర్ ఏమంటదండి, నేను నశించినా నశిస్తాను,
నిర్గమకాండ 32:32లో మోషే గారు అంటారు, ఇదిగో వాళ్ళని రక్షిస్తావా, వాళ్ళని క్షమిస్తావా, వాళ్ళ పాపాన్ని క్షమిస్తావా, లేకపోతే నా పేరు నీ జీవ గ్రంథంలోంచి తుడిచాయి. నేను నీ రాజ్యంలో ఉండి వీళ్ళంతా నరకంలో ఉంటే నాకేం సంతోషమయ్యా. నన్నే తీసుకెళ్ళి నరకంలో పాడే, వీళ్ళను మాత్రం బ్రతికించు. ప్రాణాల ఒడ్డి చేసే ప్రార్థన అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బతికిన వాళ్ళకి చచ్చిన వాళ్ళకి మధ్యలోకి వచ్చాడంట అహరోను గారు. ఆ తెగువకి, ఆ ధైర్యానికి, ఆ త్యాగానికి తెగులు ఆగిపోయింది. 14,700తో సరిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేయాలి అంటే ముందుగా నీ మనస్సు అది ముఖ్యం. నీ మనస్సు ఉన్నదన్నది ముఖ్యం. ప్రార్థన చేసే నీవు ఎలాంటి మనసుతో ఉన్నావు? నువ్వు ప్రజల ఎట్లా ఏం కావాలంటే కనికరం కావాలి. ఇతరుల సమస్య నీ సమస్యగా భావించగలగాలి. వాళ్ళ చావు నీకే చావు వచ్చిందన్నట్టుగా వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళిపోయాడండి అహరోను గారు. వీళ్ళు ప్రమాదంలో ఉన్నారు, కొంచెం లేట్ చేస్తే మిగతా సమాజం కూడా తెగులు చేత నాశనం అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు చంపుదావా, నన్ను చంపి వాళ్ళని చంపు, అడ్డంగా వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి కొడుతూ ఉంటాడు పిల్లోడిని. వెంటనే ఆ బిడ్డ మీద ప్రేమతో ఎవరు వచ్చేస్తారు? ఈమె మధ్యలోకి వచ్చేసి, సర్లేండి వదిలేయండి, ఆమె కూడా పడిపోద్దు ఒక దెబ్బ, ఈడికి తగలాల్సిన దెబ్బ అంటే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అడ్డుపడిపోతుంది. సర్లేండి వదిలేయండి, పిల్లోడు కదండి. ఇప్పుడు అడ్డుపడిపోతున్నవాడు ఎవరు? అహరోను గారు. దేవుడు అదే అంటారు, బద్దలైన సందుల్లో నిలబడేవాడు ఎవరా? ప్రాకారాన్ని దిట్టపరిచేవాడు ఎవరా? ప్రార్థించేవాళ్ళు ఎవరా? విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరా? వీళ్ళ పక్షంగా నశించిపోతున్న ఆత్మల పక్షంగా, అయ్యో నన్ను చంపి వాళ్ళని చంపు, వాళ్ళు బ్రతకాలంటే ప్రభా నేను వారి పక్షంగా వస్తున్నాను, నేను వారి పక్షంగా మొర్ర పెడుతున్నాను, వారిని క్షమించు ప్రభా అని వారి పక్షంగా మొర్ర పెట్టే అనుభవమే ప్రార్థన అనుభవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలబడిన అహరోను అనుభవము ఎలాంటిది ఆలోచన చేయండి. వాళ్ళ సమస్యను తన సమస్యగా చేసుకున్నాడు. ఈరోజు ఇతరుల సమస్య మన సమస్య అయిపోవాలి. అంతగా నువ్వు వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళ కోసం భారం కలిగి ప్రార్థించగలిగినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వర్గీయ డిజెస్ దినకరన్ గారు కుమార్తె చనిపోయింది. చనిపోతే ఆయన చాలా ఏడుస్తున్నారంట. పరిశుద్ధాత్మ దేవుడు అన్నారట, నేనో ఏడుస్తున్నాను, నేనో బాధపడుతున్నాను, కానీ ఇదే మార్గం అన్నాడంట. ఏది మార్గం? ఇప్పుడు ఒక తల్లి కడుపు కోత తెలియాలంటే ఈయనగా బాధ తెలియాలి. కొద్ది రోజుల తర్వాత ఒక స్కూల్ కాలిపోయింది, ఫైర్ అయిపోయి చాలామంది చనిపోయారు. అప్పుడు ఆ చనిపోయిన ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులను గ్యాదర్ చేసి ఆయన మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. మా బిడ్డను పోగొట్టుకున్నాం, దేవుడు అక్కడితో మమ్మల్ని విడిచిపెట్టేయలేదు, మమ్మల్ని మరలా తిరిగి కట్టాడు, మమ్మల్ని ఆదరించాడు, మమ్మల్ని ఓదార్చాడు, మమ్మల్ని బలపరిచాడు, ధైర్యపరిచాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. వాళ్ళ సమస్య ఈయనకి అర్థమైపోయింది. చనిపోయే పరిస్థితుల్లో దేవుని కోపానికి గురైపోయి చావు బ్రతుకుల మధ్యలో వాళ్ళు ఉన్నారు అన్న వారి సమస్య అహరోనుకి అర్థమైపోయింది. ఇది నీకు తెలియాలి. ప్రజల ఎట్లా కనికర హృదయం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా ఆయన కనికరంతో నిండిపోయారంట. కనికరంతో ఆయన ప్రజలకు మేలు చేస్తూ వచ్చారు. సుమారుగా సేన అంటే గ్రీక్లో 6,000 సైన్యాన్ని సేన అంటారనమాట. ఇప్పుడు ఒక వ్యక్తిలో ఎన్ని దెయ్యాలు పట్టాయండి? 6,000 దెయ్యాలు పట్టాయి. ఆ వ్యక్తి అట్లా కన్నికరంతో యేసు ప్రభు ఆ ప్రమాదకరమైన ఆ సముద్రం మీద ప్రయాణం చేసి ఆ వ్యక్తి దగ్గరికి, ఆ ఒక్క వ్యక్తి కోసం వెళ్ళి ఆయన్ని స్వస్థపరిచారు, ఆ దెయ్యాలను చూడిపించారు. అయ్యా నేను నీ వెంటే వచ్చేస్తానంటే యేసే అంటారు, కన్నికరంతో నేను చేసినటువంటి కార్యాలు నువ్వేం చేయాలంటే
దెక్కపొలిలో ప్రకటన చేయాలి అని యేసే మాట్లాడుతున్నారు. చూడండి మార్క్స్ వార్త 5 19 5:19. ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. చూడండి, యేసు ప్రభు వారు ఏ కారణాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళారంట? ఆయన హృదయంలో ఏమున్నది? కనికరం ఉంది. యేసు ప్రభు పెదాల మీద ఏమున్నదంట? పెదాల మీద కీర్తనలో ఉంటుంది, దయా రసం ఉన్నదంట. ఆయన దయగల మాటల కోసం ప్రతిరోజు జనాలు దండోపదండాలుగా వచ్చేవారు. ఈరోజు ప్రజల ఎడల కనికరం కావాలి. అయ్యా, నేను పలానా అప్పులో బాధపడుతున్నాను అని నీకు ఎవరైనా చెప్తే ఎలా ప్రార్థన చేస్తావు? వాళ్ళ కోసం. వాళ్ళ మీద నీకు ప్రేమ లేకపోతే, వాళ్ళ సమస్య ఎంత తీవ్రమైందో, అప్పులో ఎంత గాయపరుస్తారో, ఆ బాధ ఎలాంటిదో, ఆ అవమానం ఎలాంటిదో అది నీకు తెలిసి, అయ్యో ప్రభువా అది నా సమస్య, నేనే ఆ అవమానం గుండా వెళ్తున్నాను అన్నట్టుగా నువ్వు అంత కనికరం ఇతరుల మీద నీకు కలిగినప్పుడు, వాళ్ళ సమస్య నీ సమస్యగా భావించినప్పుడు నువ్వేం చేయగలుగుతావు అంటే భారం కలిగి ప్రార్థించగలుగుతావు. అదే భారం ఆహారంలో కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఎవరెవరికి మధ్యలో వచ్చేసాడండి? బతికిన వాళ్ళకి, చచ్చిపోయిన వాళ్ళకి మధ్యలో వచ్చేసాడు. కొంతమంది ఒక స్థాయికి దేవుడు తీసుకెళ్ళిన తర్వాత ఇతరుల సమస్యలు పట్టవు. ఈరోజు చూసారా, నేపాల్ తగలబడిపోతుంది కదా. ప్రధాని రాజీనామా చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి హెలికాప్టర్లో వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఆర్థిక మంత్రిని వస్త్రాలు ఇప్పికొట్టారు. భయంకరమైన పరిస్థితులు. పార్లమెంట్ భవనం తగలబెట్టేశారు. కారణం ఏంటో తెలుసా అండి? ఒక 11 సంవత్సరాల అమ్మాయి, చిన్నపిల్ల రోడ్డు క్రాస్ చేస్తుంటే ఒక మంత్రి కారు, నేపాల్ మంత్రి కారు ఆమెను గుద్దింది. పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. ప్రజల సొమ్ముతో వాళ్ళ పదవులు అనుభవిస్తూ ప్రజలను పట్టించుకోకుండా ఉన్నారు. సామాన్యులు పట్టించుకోకుండా ఉన్నారు. నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. వీళ్ళు మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళే 4-5 మంత్రులు ఒకే ఇంట్లో వాళ్ళే ఈ ఫలాలన్నీ అనుభవిస్తూ ఉన్నారు. ప్రజలను పట్టించుకోవడం లేదని వాళ్ళలో ఒక ఉద్యమం అంటూ రగిలిందండి. ఆ బిడ్డ పడిపోతే పట్టించుకున్నది లేదు. వీళ్ళు పోరాడితే అక్కడ ఉన్న స్థానికులు ఆ బిడ్డను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి, ఇదిగో ఇది అన్యాయం, ఇలా చిన్నపిల్లని గుద్ది కూడా ఏం పట్టనట్టుగా వెళ్ళిపోతున్నారని చెప్పి వీళ్ళు పోరాడితే ఆ డ్రైవర్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. కానీ 24 గంటల్లోపే మరలా విడిచిపెట్టేశారంట. ఆ మంత్రి అన్నాడట, ఇది చాలా చిన్న విషయం. ఒక పేద పిల్ల ప్రాణాపాయంలో ఉంటే వారికి చిన్న విషయం అంటే మేము పట్టదా, మా ద్వారా పన్నులు సొమ్ములు వసూలు చేసుకుని మీరు పదవులు అనుభవిస్తారా అని యవనస్తులు అందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బైబిల్లో యోబు గారు ఒక గొప్ప ధనవంతుడిగా ఉన్నాడండి. ఊజు దేశంలో యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడంటే. ఏమండి, మనుషులు లేరా? ఇక చాలామంది ఉంటారు కదా, కానీ ఊజు దేశంలో యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడని మనిషిగా అతనే కనిపిస్తున్నాడా? అవును, మానవత్వం అన్నది అతనికే ఉన్నది. చూడండి, అతను చేసిన కార్యాల గురించి వాక్యం చెప్తుంది. యోబు గ్రంథం ఒక నిమిషం, యోబు గ్రంథం 29 అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. ఏలయనగా మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చను. చూడండి, నువ్వు మొర్ర పెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలి. నీకు మొర్ర పెట్టినోడికి నువ్వేమన్నా సహాయం చేయగలుగుతున్నావా? ఈరోజు మనుషులు ఎలాగైపోయారంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నేను మీ ఇంటికి వస్తాను ఏమి ఇస్తావు, 2 సార్లు ఈయనకే కావాలి, ఈయనేం పట్టుకెళ్ళంట, ఈయనకి కనికరం అవసరం లేదా? భక్తిలో భాగం. దేవుని యొక్క నామం ఏంటో మోషే గారు కనపరచడండి. ఏంటంటే ఆయన నామం ఏంటి? నామం అంటే పేరు. పేరులో ఏముంటాయంటే గుణ లక్షణాలు ఉంటాయి. దేవుని యొక్క గుణ లక్షణం ఏంటట?
నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించను. చూడండి, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా అంటే ఏంటంటే కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఇది ఆయన నామం. దేవుడు అంటే ఏంటంటే కనికరం. దేవుడు నమ్మవంటే నీలో ఏం కావాలి? కనికరం కావాలి. హేబేలు ముందా? హేబేలు అర్పణ ముందా? కయ్యను ముందా? కయ్యను అర్పణ ముందా? ఏమని రాయబడ్డది? దేవుడు హేబేలును అతని అర్పణ. నీ ప్రార్థన కంటే ముందు నువ్వు ముఖ్యం ఆయనకి. నీలో కనికరం ఉందా? నీలో ఇతరుల సమస్య నీ సమస్యగా భావించి ఏడ్చు వారితో ఏడ్చే అనుభవం నీకుందా? సంతోషించే వారితో ఎవరైనా సంతోషిస్తారు? ఏమండి, సంతోషించే వారితో ఎవరైనా సంతోషిస్తారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది అనమాట. దాని అర్థం ఏంటంటే, నువ్వు సంతోషిస్తే అందరూ సంతోషిస్తారు, నువ్వు ఏడిస్తే నువ్వు అక్కడే ఏడవాలి. ఎందుకంటే ఈ లోకం అలా ఉంటుంది. కానీ దేవుని బిడ్డ అలా ఉండటానికి వీల్లేదు. కొన్ని ఆటోలు వెనకాల కొన్ని స్లోగన్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఏమైనా ఉంటుందంటే ఏడిపోయేది కదా, అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ప్రార్థించేవాడు అలా కూడా అనుకోడు. నేనేమైపోయినా పర్లేదు, నేను నశించిపోయినా నశించిపోతాను, నా పేరు జీవగ్రంథంలో తీసేయి, వీళ్ళని మాత్రం రక్షించు. అందులో ఈ స్వార్థం లేదు. నేను బాగుండాలనే స్వార్థం లేదు. వీళ్ళు బాగుండాలి, మీరు బాగుండాలి. సావుకుడు చచ్చిపోవడానికైనా దేవుడు ఒప్పుకుంటాడు, కానీ మీరు బ్రతకాలని కోరుకుంటాడు, మీరు వర్ధిల్లాలని కోరుకుంటాడు, మీరు ఉన్న స్థితిలోకి రావాలని కోరుకుంటాడు. నిన్న ఒక అమెరికా దేశంలో ఒక ఆయన్ని చంపేయడానికి దేవుడు అనుమతించాడు. హతసాక్షుల లెక్క సంపూర్తి అవ్వాలి, దేవుడు అనుమతించాడు. ఆయన వేలాది మంది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించిన గొప్ప సేవకుడు ఆయన. మరి ఎందుకు ఆయన అనుమతించాడు? ఆయన చనిపోవడానికి, ఒక సేవకుడు కొవ్వొత్తుల కరిగిపోవడానికి దేవుడు అనుమతిస్తాడు, కానీ తన ప్రజలు మాత్రం ఆ సేవకుడు ద్వారా దీవెన పొందుతూ ఉండాలి. మా మరణ అనుభవము అది మీకు జీవం అంటాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ కనికరం కావాలి. యేసు ప్రభువు మన కోసం ఈ భూమికి వచ్చి ఆయన శిలువలో రక్తమంతటిని కార్చి ప్రాణం పెట్టాడు. ఈ కనికర హృదయం లేకుండా నువ్వు ప్రార్థనలోకి వెళ్ళలేవు. వెళ్ళిన ఆ ప్రార్థన ఫలభరితంగా ఉండదు. డిజెస్ దినకరన్ గారు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడట. చాలా దెయ్యాలు పట్టేసినాయి అతన్ని. పిచ్చోడు అయిపోయి, వస్త్రాలు సరిగా లేక, చింపురు జుట్టుతో భయంకరంగా ఉన్నాడు. ఆయన చూడగానే ఈయన హృదయంలో నుంచి కనికరం పొంగింది. ప్రేమతో ఒక ప్రార్థన కూడా చేయలేదండి, వెళ్ళి ఆయన అలా కౌగిలించి పట్టుకున్నాడంట. ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది ప్రేమ దేంతో పాల్చబడ్డది? అగ్ని, అగాధ సముద్ర జలాలు ఆ ప్రేమ అగ్నిని ఆర్పలేవు. ప్రేమ అగ్ని జ్వాలమయం. ఆ అగ్నిలంట ప్రేమకి ఒక్కొక్క దెయ్యము వెళ్ళిపోయిందంట, ఆయనలోంచి వెళ్ళిపోయింది. ఒక ప్రార్థన కూడా చేయలేదు. ఆయనలో ఉన్న ప్రేమే ఆ దెయ్యం పారిపోవడానికి. ఎందుకంటే దెయ్యం అంటే వాడు క్రూరుడు, కఠినుడు అనేదో ఊరేగింపు జరుగుతుందట. అంతే ట్రక్కుడు అలా ఆ జనం మీద నుంచి పోనిచ్చారు. స్పాట్లో 80 మందికి చచ్చిపోయారు. కర్ణాటక రాష్ట్రంలో 20 మంది చావు బ్రతుకుల్లో ఉన్నారు. ఎవరి పనులు చేసేది? క్రూరుడు వాడు. యోహాను 10:10 వాడు హత్య, నాశనం, దొంగవాడు. దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. వాడికి అవకాశం ఇస్తే వాడు తారుమారు చేస్తాడు. ఆదికాండం 1:1-2 మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది. 1:1 ఏమని ఉంటుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు చక్కగా దేవుడు చేస్తాడు. 2వ వచనంలోకి వచ్చేసరికి ఏమైంది? ఆ చక్కగా ఉన్న భూమి నిరాకారంగా, శూన్యంగా మారిపోయింది. కారణం ఏంటి?
ఈ మధ్యలో ఒకటి జరిగింది, పరలోకంలో యుద్ధం జరిగింది. ఈ లూసిఫర్ అన్నవాడు ఆరాధికుడు, వీడు అనుకున్నాడు అందరూ నన్నే ఆరాధించాలి, దేవుణ్ణి కాదు. అప్పుడు దేవుడు వాడితో ఉన్నటువంటి ఆ దూతల్ని ఆ క్రింద పడవేస్తాడు. ఈ స్వరూపంగా మంచిగా ఉన్న ఈ భూమిని ఏం చేశాడంటే ఆకారం లేకుండా మార్చేస్తాడు. చూడండి, ఎంత చక్కగా ఉండాల్సిన వాడు ఎక్కడ ఉంటాడంట? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉన్న యవనస్తుడు శ్మశానంలో ఉంటాడంట. దెయ్యాలతో ఉంటాడు, కేకలు వేస్తూ ఉంటాడు. ఆ దారిని ఎవరైనా వెళ్తే రాళ్ళతో వారిని కొడుతూ ఉంటాడట. ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ? కన్నికరం అంటే ఏంటో ఎర్రగని దుష్టుడు చేస్తున్నాడు. ఒక యవనస్తుడు బాత్రూమ్కి వెళ్తే ఆ కిడ్నీ ముక్కలై వచ్చేస్తుందట. పనికి మళ్ళీవన్నీ తినడం, వ్యర్థమైనవన్నీ తినడం, త్రాగటం, మత్తు పదార్థాలకు బానిసలైపోయి. ఒక ఆయన గురించి విన్నాను, ఆయనకి అసలు లోపల సగం పాటలు కనిపించట్లేదు, మాయమైపోయినట్టు అయిపోయినాయి. వ్యర్థమైనటువంటి అలవాట్లు. ఈరోజు యవ్వన బిడ్డలు సాతాను ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తూ ఉన్నాడు, నాశనంలోకి నడిపిస్తున్నాడు. వాడి భక్తి జీవితాన్ని దొంగిలిస్తున్నాడు, వారి సాక్ష్యాన్ని దొంగిలిస్తున్నాడు, వారి పరిశుద్ధతను దొంగిలిస్తున్నాడు. కన్నికరం లేని అపవాది ఈరోజు ప్రజలను నాశనంలోకి నడిపిస్తూ ఉన్నాడు. కానీ కనికరం కలిగిన యేసయ్య కనికరం కలిగిన నీవు వారి కోసం ఏం చేయాలి? ఆహారం ఎలా చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి మధ్యలో నిలవబడ్డాడో నువ్వు కూడా అలా నిలవబడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమేమయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమేమయ్యా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమేమయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమేమయ్యా. యోధుల రక్షణకై రాజు శాసనము మార్చి యేస్తరు ఆశను తీర్చిన దేవా. యోధుల రక్షణకై రాజు శాసనము మార్చి యేస్తరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. మా తరములు మనవులను ఆలకించవా. గ్లోరీ, మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమేమయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమేమయ్యా. హల్లెలూయా. ప్రార్థన చేయాలి అంటే కనికరం ఉండాలి. అదే సమయంలో నీకు వాక్యం తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం తెలియకుండగా, వాక్యాన్ని జరిగించకుండగా, వాక్యాన్ని గైకొనకుండగా, దేవుని నియమాలు నీకు తెలియకుండగా, దేవుని పద్ధతులు తెలియకుండగా నువ్వు ప్రార్థన చేయలేవు, ఫలభరితమైన ప్రార్థన చేయలేవు. చూడండి, చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో వెళ్ళినటువంటి అహరోను గారు ఏం తీసుకుని వెళ్ళాడట? 46వ వచనం చూడండి. మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చేస్తే తెగులాగిందంటే జస్ట్ అక్కడికి వెళ్ళి మధ్యలో నిలబడితే కాదు. ఏం పట్టుకుని వెళ్ళాడంట? దోపార్తి. ఆ దోపార్తిలో ఏం తీసుకుని వెళ్ళాడట?
నిప్పులు. ఏ నిప్పులు? అది కావాలి. ఏ నిప్పులు? అందులో ఉంది కదా, ఏ నిప్పులు? బలిపీఠపు నిప్పులు. ఏ నిప్పు పడితే ఆ నిప్పు తీసుకువెళ్ళడానికి వీల్లేదు. అలాగే ఇద్దరు తీసుకువెళ్ళారు. లేవికాండం గ్రంథం 10వ అధ్యాయం. నాదాబు, అబీహు. ధూపార్తులు తీసుకొని వాటిలో ఏ నిప్పులండి? బలిపీఠ నిప్పులు కాదు, నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి ఆజ్ఞాపించిందేమో బలిపీఠపు నిప్పులు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆయన ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందారు. వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలియకుండా దేవుని వాక్యంలో ఉన్నది, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయమట. వాక్యాన్ని ప్రక్కన పెట్టి నేనేదో చేస్తానంటే కుదరదు. యాకోబు పత్రికలో రాయబడ్డది, అనేక మంది ఏం ప్రార్థన చేస్తున్నారంట? వారి యొక్క భోగాల కోసం అడుగుతున్నారట. అందుకని వారికి అది దొరకట్లేదని రాయబడ్డది. 4:1 యాకోబు పత్రిక. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయొచ్చు, మత్సరపడుదురు కానీ. చూడండి, నరహత్య చేయమని వాక్యం చెప్తుందా? మత్సరపడమని వాక్యం చెప్తుందా? వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ప్రార్థన చేస్తున్నారంట. కాబట్టి వారికి ఏం ఉపయోగం లేదు. మీరు అడిగినను, చూడండి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుచున్నారు కనుక మీకేమీ దొరకటలేదు. చూడండి, దురుద్దేశాలతో అడుగుతున్నారట. అందుకే వాక్యానుసారంగా ఉండాలి మన ప్రార్థన. ఒక ఆయన అంటాడు, ఒక జాబ్ వచ్చిందండి, ఒక అవకాశం వచ్చిందండి, ప్రార్థన చేయండి, ఇది మంచిదే కదా. సరే, ఏంటి ఆ జాబు? మందు షాపులో జాబ్ వచ్చిందండి. దానికోసం మళ్ళీ ప్రార్థన, ఆ దేవుని చిత్తమా? నన్ను ప్రార్థన చేసి ఇస్తుంటావు వాళ్ళకి, తాగండి బాబు. వాక్యం తెలియక, వాక్యాన్ని తెలిసిన దాన్ని ప్రక్కన పెట్టి పాత పద్ధతి ఉపయోగించి, అన్యుల పద్ధతి ఉపయోగించి దావీదు దెబ్బతిన్నాడు. మందసాన్ని ఎలా తీసుకెళ్ళాలండి? ఎడ్ల బండి మీద. ఎవరు చేశారు ఎడ్ల బండి? ఫిలిస్తీన్లు చేశారు. వాళ్ళ పద్ధతిని ఉపయోగించి ఎడ్ల బండి మీద తీసుకువెళ్తూ ఆఖరికి దావీదు పురానికి చేర్చలేకపోయాడు. మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు తాకకూడదన్నది తెలియక, నిబంధనలు తెలియక, వాక్యం తెలియక, ఉజ్జా అనేవాడు ఇదేదో మామూలు సాధారణమైన పెట్టి కదా అనుకుని దాన్ని ఆపుదాం అనుకున్నాడంట. స్పాట్లో చచ్చిపోయాడు. ధూపం వేసేద్దాం కదా అని చెప్పి నాదాబు, అబీహులు వేరే అగ్ని తీసుకొచ్చారట. దానివల్ల ఏమైందంటే అక్కడే చచ్చిపోయారు. కాబట్టి వాక్యానుసారంగా మన ప్రార్థనలు ఉండాలి. వాక్యానుసారమైన జీవితాలు మనకు ఉండాలి. ధూపం వేయడానికి వెళ్ళిపోయారు. సరే, ఎప్పుడు వేయాలి ధూపం? అసలు ఎవరు వేయాలి? పాత నిబంధనలో యాజకుడు వేయాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. సరే, అసలు ఎలా వేయాలి? ఎప్పుడు? ఉదయకాలం ఉంటుంది, సాయంకాలం ధూపం ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఆ ధూపం వేయటం అన్నది జరుగుతుంది. చూడండి, నిర్గమకాండ గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. సాక్ష్యపు మందస్సము నొద్ద నుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను.
ధూపవేదిక. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. ఎప్పుడు వేస్తాడంటే అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. చూడండి, ప్రత్యక్ష గుడారంలో ఈవైపు దక్షిణ వైపు ఏముంటుందంటే దీపవృక్షం ఉంటుంది, ఉత్తరం వైపు ఏమో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది కదా, మధ్యలో ఏముంటుంది, అడ్డతెర ఉంటుంది. అడ్డతెర ఎదుట ఇక్కడ ఏముంటుందంటే ధూపవేదిక ఉంటుంది. ఈ ధూపవేదిక దగ్గరకు వచ్చే ముందట అహరోను గారు ఏం చేయాలంటే ఆ దక్షిణ వైపుకి వెళ్ళి అక్కడ దీపవృక్షం ఉంది కదా, ఆ దీప ఒత్తులు కొడిగట్టు ఉంటాయి. వాటిని ఏం చేయాలంట, కత్తిరించి, దానికి కూడా బంగారపు కత్తిరి ఉంటుంది. ఏ కత్తిరి పడితే ఆ కత్తిరి పట్టుకొచ్చి, టైలరింగ్ కత్తిరులు, మీసాల కత్తిరిలు పట్టుకొచ్చి కత్తిరించడానికి వీల్లేదు. దానికంటూ ఒక పద్ధతి ఉన్నది. అవి కట్ చేయాలి, లేకపోతే ఆ దీపం సరిగా వెలగదు. నీ ఆత్మదీపం వెలగకుండా అది కొడిగట్టి ఉంటే, నీకు ఇంకా భక్తిహీనత తొలగిపోకుండా ఉంటే నువ్వెలా ధూపవేదికను సమీపిస్తావు? నీ బ్రతుకే బాగుండక నువ్వెలా ప్రార్థన అనుభవానికి వస్తావు? అది ప్రమాదం కదా. ఆయన హస్తాలు కురచకాలేదంట. మరి కారణం ఏంటి? ఏది అడ్డుగా వచ్చాయి? పాపాలు అడ్డుగా వచ్చాయి. నీ పాపం పోదు, అది ఆ కొడిగట్టినటువంటి ఆ ఒత్తి కత్తిరించబడదు. ఎప్పుడు ఆ ధూపవేదిక దగ్గరికి రావాలంటే ముందుగా ఆ ఒత్తు కత్తిరించాలి, దాన్ని చక్కబరచాలి. అది వెలుగుతూ ఉన్నప్పుడు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చూడండి, సాయంకాలం కూడా 8వ వచనం 38. మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. నిన్ను నువ్వు సరి చేసుకుని అప్పుడు దేవుని సన్నిధికి రావాలి. ఏమంటాడు? నువ్వు బలర్పించినప్పుడు ముందుగా నీకెవరి మీద అయినా విరోధం ఉంటే, అది జ్ఞాపకం వస్తే ముందుగా ఏం చేయాలి? అర్పణ అది ప్రక్కన పెట్టి ముందు నీ ప్రదీపాన్ని చక్కబరుచుకోవాలి. నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. పాపి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. ముందు అది కట్ చేయబడాలి. ఆ కొడిగట్టిందంతా తొలగిపోవాలి. ఆ పాప మొష్టంతా తొలగిపోవాలి. నువ్వు వెలుగుతూ ఉండి అప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన అనుభవానికి ధూపం వేయడానికి రావాలి. అందుకే దేవుడు గద్దిస్తూ ఉన్నారు. భక్తిహీనులతో ఆయన ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలాగూ 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఆ దీపవృక్ష ప్రదీపాలను చక్కబరచు. కానీ ఏం చేస్తున్నాడంట? బోధించడానికి వస్తున్నాడంట. దిద్దుబాటేమో నీకు అసహ్యం, కానీ నువ్వేమో ఇతరులకు చెబుతూ ఉంటావు. నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేస్తుందో, దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదో, వ్యభిచారంతో సాంగత్యం చేస్తుందో, కీడు చేయవాలని నువ్వు నోరు తెరచున్నావు. ఈ నాలుక కపటం కల్పించుచున్నది. కానీ ఏం చేస్తున్నారంటే వచ్చి బోధిస్తున్నాడంట. ముందు ఏం చేయాలి? ఆ ప్రదీపాలను చక్కబరచాలి. ఆ చక్కబరిచే కార్యక్రమమే 51వ కీర్తనలో భక్తుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? నీకు విరోధంగా పాపం చేస్తే నన్ను క్షమించు, రక్షణ నందం నాకు మరలా కలుగచ్చాయి. చూడండి 51:12. నీ రక్షణ నందము నాకు మరలా పుట్టించుము. పాపం చేసిన వాడికి హృదయంలో సంతోషం ఉండదు. ఆ సంతోషాన్ని ఆ దొంగ, యోహాను 10:10లో ఉన్న దొంగ దొంగిలించాడు. రక్షణ ఆనందం లేదు, రక్షించబడ్డానన్న ఆనందం ఆయనకు లేదు. ఎందుకంటే పాపం చేసి రక్షణ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రదీపాలు చక్కపరుచుకుంటూ ఆ ఆనందం నాకు మరలా కలుగు చేయి, నన్ను క్షమించనని నాకు రూఢపరచు అని ప్రార్థన చేస్తూ సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. అప్పుడు అది కట్ చేసిన తర్వాత అప్పుడు ధూపవేదిక, అప్పుడు దేవుని సమీపించడం, అప్పుడు ఆయన కలుసుకోవడం. దావీదు ఎవరండి? దేవుని హృదయాన్ని చూడడం. మరి నాతోనే ఎందుకండి?
నాతాన్ని ఎందుకు దేవుడు రప్పించాడు? దావీదుతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా. అతని పాపాలు దేవునికి ఆయనకు అడ్డుగా ఉండిపోయాయి. నిన్ను నువ్వు సరి చేసుకోకుండా ప్రార్థనలోకి వచ్చి నువ్వు చేసిన ఆ ప్రార్థన ఎలా ఫలభరితమవుతుంది? వాక్యానుసారమైనటువంటి బలిపీఠపు నిప్పులతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దోపార్తి పట్టుకుని చచ్చినోళ్ళకి బతికినోళ్ళకి మధ్యలో ఆయన నిలవబడితే అప్పుడు తెగులాగింది. ఆ ప్రార్థన ఫలభరితంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు లేకుండా ప్రార్థన లేదు. యేసు ప్రభు లేకుండా ప్రార్థన లేదండి. చూడండి, వాక్యం చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. చూడండి, బలిపీఠపు నిప్పులతో ధూపం వేయాలండి. బలిపీఠం మీద బలి అయిపోయిన బలి పశువు ఎవరండి? 2000 సంవత్సరాల క్రితం. యేసు లేకుండా ప్రార్థన లేదు. యేసు లేకుండా మన జవాబు లేదు. అందుకని ఏమంటాం? యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆయనే 14 యోహాను సువార్తలు ఏమన్నారు? నేనే మార్గము సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాడు. యేసు ప్రభు లేకుండా ఏంటండి? పాలకొల్లోనే పరలోకపు తల్లి అంట. పాలకొల్లో నరసింహరావు అయ్యారు. యేసు ప్రభుకు భార్య ఉందంట. తప్పుడు బోధలు. జంగిల్ జా అంట. మరి ఆ పేరు చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఆవిడకు ప్రార్థన చేయాలా? మరి అమ్మ ప్రార్థన చేయాలా? యెహోవా మాత్రమేనా? ఎన్ని రకాల తప్పుడు బోధలు ఉన్నాయా? ఏది కరెక్ట్ ప్రార్థన? ఏ ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది? బలిపీఠం నిప్పు రావాల్సిందే. అన్యాగ్ని తీసుకొస్తే నాశనమే అయ్యింది. మరి అన్యాగ్నితో ఎక్కడికి వెళ్ళిపోదామని వీళ్ళంతా గుంపులు గుంపులుగా. దేవుని బిడ్డ, నీ ప్రార్థనలో యేసు మహిమపరచబడాలి. యేసును నువ్వు తీసుకురావాలి. ఒకసారి భక్తుడికి ఓపెన్ అయ్యి ఉన్న బైబిల్ దర్శనంలో కనిపించిందంట. అది యెషయా 53కి ఓపెన్ అయ్యి ఉంది. దేవుడు అన్నారంట, నువ్వు నీ ప్రతి ప్రసంగంలో దీని గురించి చెప్పు. నా సిలువను గురించి చెప్పు. బలియాగం అయిపోయిన నన్ను గురించి చెప్పు. నా త్యాగం గురించి చెప్పు. నేను దాన్ని శక్తివంతంగా మారుస్తాను. ప్రజల హృదయాల్లో క్రియ చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈరోజు వాక్యం లేకుండా, యేసు లేకుండా ఏమాత్రం మన ప్రార్థనలు ఫలభరితంగా ఉండవు. వాక్యం తెలిసి ఉండాలి. అందుకే ఏ బాధ ఎలాంటిదో, ఏది వాక్యానుసారమైందో తెలియాలంటే నీకు వాక్యం బాగా తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎక్కడి నుంచి మాట్లాడతాడండి? ఆయన ఇంకో బైబిల్ మాట్లాడ్డాం. ఎక్కడి నుంచి మాట్లాడతారట? యోహాను సువార్త 14వ అధ్యాయము యేసే అంటున్నారు 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, యేసు ప్రభువు అన్న నేను మీతో చెప్పిన సంగతులే మీకు ఆయన ఏం చేస్తారంటే జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞాపకం చేయాలంటే యేసు చెప్పిన సంగతులు, వాక్యం నీ హృదయంలో ఉండాలి. పరీక్ష జరుగుతుందంట, ఎగ్జామ్ జరుగుతుంది, రాస్తున్నారు. ఒకడు ఆడి జీవితంలో పుస్తకం తీయడు, పరీక్ష రోజునే తీస్తాడు. ఆడు పరీక్ష రాస్తున్నాడు. అక్కడ ప్రశ్న ఏమని వచ్చిందంటే తాజ్మహల్ ఎక్కడ ఉంది? అన్నిటి డౌట్ ఎక్కడ ఉంది? వెనకలో అడుగుతున్నాడు, రే తాజ్మహల్ ఎక్కడ ఉంది? ఆడు అన్నాడు ఆగ్రా అన్నాడు. మరలా వీడు అంటాడు, రే ఎంతసేపు ఆగలరా చెప్పరా అంటే ఆగ్రా అనగానే వీడికి ఆలోచన రావాలి, అదే కదా అని. ఆగ్రా అన్న మాట వీడు వినలేదు. ఎంతసేపు ఆగలరా చెప్పరా అని అడుగుతున్నాడు. అంటే వీడు అసలు ఒక్కసారైనా ఆ పుస్తకం చదివాడా, టెక్స్ట్ బుక్ చదివాడా? ఒక అమ్మాయికి తల్లి తోకమే అని స్వరం వినిపించిందంట. ఈవిడ వెళ్ళిపోయి గూగుల్లో సెర్చ్ చేస్తుందంట.
మారు మనసు లేని వాళ్ళ చేతిలో ఉన్న గూగుల్ కంటే మించిన విషయ పరిజ్ఞానం, వాక్య పరిజ్ఞానం నీ మైండ్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. 119:11 పాపం చేకున్నట్లు ఏం పెట్టుకున్నాడు వాక్యంలో, హృదయంలో. నీ వాక్యం నా హృదయంలో పెట్టుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం లేకుండా ప్రార్థనలోకి వెళ్ళలేం. అందుకే నువ్వు నీ ప్రార్థన ఫలభరితంగా ఉండడానికి దేవుడు చెప్పిన మాటలు ఏం చేయాలంటే వాటిని ఉపయోగించుకోవాలి, వాగ్దానాలు ఉపయోగించుకోవాలి. అక్కడ వచ్చిన సోదరుడు ఆశీష్ వాళ్ళు ఉన్న మొన్నటి వరకు ఉన్నారు. ఆ ఇల్లు ఎలా కట్టారో ఆ ఇంటి యజమానులు చెప్తారు. ఒకరోజు 10 వాగ్దానాలు ఒక షీట్లో రాసి అవి జిరాక్స్ తీసి సంఘంలో పంచిపెట్టాను. అందులో ఒక వాగ్దానం, రహస్యాలలో మరుగైన ధనానికి ఇస్తాను. ఆ ఒక్క వాగ్దానం ఎత్తిపట్టిందంట ఆవిడ. ఆ ఒక్క వాగ్దానంతో ఒక బిల్డింగ్ కట్టేసింది. వాక్యాన్ని ఎత్తుపట్టు, వాక్యం నీకు తెలుస్తుండాలి. ప్రార్థనలో బలిపీఠం నిప్పులు ఉండాలి. వట్టి ధూపార్తి పనికిరాదు, అన్య అగ్ని పనికిరాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అహరోను గారు ఏం తీసుకెళ్లారు మరొకసారి చూడండి. సంఖ్యాకాండ గ్రంథం 16:46 నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి చూడండి. నాదాబు అబీహులు ధూపార్తి చేత పట్టుకుని వెళ్ళారు, నాశనం అయిపోయారు. కానీ అహరోను నాశనం అవ్వలేదు, అతని ప్రార్థన ఫలభరితమైంది. దీనికి కారణం ఒకటి బలిపీఠం నిప్పులు అనుకున్నాం, తర్వాత దానికి సాదృశ్యమైన యేసు అనుకున్నాం, వాక్యం అనుకున్నాం. మరొక కారణం అక్కడ ఉంది, ఏంటో చెప్పండి. ఎవరు మరొక కారణం ఉంది, ఏంటో చెప్పండి అమ్మా. కొంతవరకు తర్వాత ఆ వచనం రాయబడ్డది. ఆయన ఆత్మీయ ఆ పరిపక్వతలకు రావడానికి, ఆయన ఆ రీతిగానే చేయడానికి, బలిపీఠపు నిప్పులే పట్టుకెళ్ళడానికి కారణం ఎవరంటే మోషే చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ నాయకుడు చెప్పింది నువ్వు వినాలి, నీ సేవకుడు చెప్పింది నువ్వు వినాలి. ప్రతి ఒక్కరికి ఒక ఆత్మీయ నాయకత్వం ఉండాలి. సేవకుడి పైన ఒక సేవకుడి నాయకత్వం ఉండాలి. విశ్వాసి నీ సేవకుడు నడిపించిన రీతిలో నడవాలి. మోషే గారు చెప్పినట్లు అక్కడ ఉన్నది కదండి, మోషే అని రాసి అక్కడ ఐఫోన్ పెట్టి ఉన్నదంటే ఆ తర్వాత మాటలన్నీ ఎవరు చెప్పినట్లు, ఆ ఐఫోన్ ముందున్న వ్యక్తి చెప్పినట్లు మోషే చెప్తున్నారు. నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయమని మోషే చెబితే అహరోనుకు తెలిసింది. నాయకుడు లేని జనులు చెడిపోతారని వాక్యం చెప్తుంది. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం చూడండి. న్యాయాధిపతులు చివరి అధ్యాయము. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును. చూడండి, రాజు లేకపోతే ఏం జరిగిందట, ఎవడు ఇష్టానుసారంగా వాడు తిరిగేస్తున్నాడు. ఎందుకంటే వాడికి చెప్పేవాళ్ళు లేరు, రాజు లేడు. నీకు నాయకుడు లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతావు, గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు పడిపోతావు. అందుకే లోకంలో మాట ఉంటుంది, గురువు లేని విద్య అంట గుడ్డు విద్య. ఆసనాలు వెళ్తారు కదా, ఒక ఆయన లేచి టీవీ పెట్టుకుని ఆ టీవీలో ఆయన చెప్తున్నాడు అంట, ఈ కాల్ తీసి చెయ్యి ఇలా దూర్చు, తలకాయ ఇలా తీపైకి అని వీడు ఇలాగ గూడ్లో తయారైపోయిన తర్వాత కరెంట్ పోయిందంట. అది ఎలా తీసుకోవాలి, బంతిలో తయారయ్యాడు అని ఆయన ఎలా ఆ తర్వాత బయటికి రావాలో చెప్పే గురువు లేడు, కరెంట్ పోయింది, ఏం చేస్తాడు? నాయకులు లేని జనులు చెడిపోతారు. నీ నాయకత్వం, నీ ఆత్మీయ నాయకత్వాన్ని విడిచిపెట్టకూడదు. ఒక సండే స్కూల్ స్టూడెంట్ సండే స్కూల్ మానేశాడు, చర్చ్ మానేశాడు. అది శీతాకాలం. పాస్టర్ గారికి ఏమైపోయాడు, పిల్లడు రావట్లేదని
ఒకరోజు ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే శీతాకాలం కదా, కుంపట్లో ఆ నిప్పులు వేసి చలి కాగుతూ ఉన్నాడు. పాస్టర్ గారు వెళ్ళి పక్కన కూర్చున్నారు. ఆయన ఏం మాట్లాడలేదు. ఇంతలో పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ ఎర్రగా కాగుతున్న ఆ నిప్పు తీసి పక్కన పెట్టాడంట. కాసేపటికి ఏమైపోద్ది, ఆ ఎర్ర నిప్పు నల్లగా బొగ్గులాగా చల్లగా మారిపోద్ది. అప్పుడు చెప్పాడంట, నువ్వు సంఘానికి రాకుండా ఉంటావు, మందిరానికి రాకుండా ఉంటావు, సహవాసం లేకుండా ఉంటాం, సేవకుడికి దూరంగా ఉండిపోవటం, నాయకత్వం లేకుండా ఉంటాం. ఇలాగ ఎందుకు పనికిరాని ఒక చల్లారిపోయిన నిప్పు ఆ బొగ్గులాగా మారిపోయిన పరిస్థితి. కాబట్టి నువ్వు మరలా సండే స్కూల్కి రా, మరలా మందిరానికి రా అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ నాయకత్వం క్రింద నువ్వు ఉంటే అది నీకు కాపుదల. నువ్వు ఒక దుప్పటి క్రింద ఉన్నట్టు దేవుని కాపుదల్లో నువ్వు ఉన్నావు. దేవుడు నియమించిన నిబంధనలో నువ్వు ఉన్నావు. ఆయన యొక్క భద్రతలో నువ్వు ఉన్నావు. ఆయన నిన్ను పట్టించుకుంటారు, ఆయన నీ బాగోగులు చూస్తారు. ఆయన నీ సేవకుడి ద్వారా నీకు కావాల్సినటువంటి సమాచారం ఇస్తారు, నీకు కావాల్సినటువంటి ఆత్మీయమైన మెలకువలు ఇస్తారు. ఎవరు లేకపోతే, ఏ నాయకుడు లేకపోతే కట్టు లేకుండా తిరిగే పరిస్థితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, 40 రోజులు విడిచిపెట్టాడు అంతే. మోషే గారు నాయకుడు 40 రోజులు విడిచిపెడితే వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళు మారిపోయారు. ఈ అహరోను ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన వదిలేశాడు, జనాలని గాలికి వదిలేశాడు అంతే. ఒక 40 రోజులు నాయకుడు లేకపోతే ఆత్మీయ నాయకత్వం ఎంత ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రార్థనకి మరొక ప్రాముఖ్యమైనది ఏంటంటే అగ్ని. ఈ బలిపీఠపు అగ్ని తీసుకువెళ్ళి ఆయన చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలవబడ్డాడంట. ఈ అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యాల గ్రంథం 2:3 పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చారంటే అగ్ని జ్వాలలు అకస్మాత్తుగా మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కన్నబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, పరిశుద్ధాత్మ అగ్నికి పోల్చబడ్డది. పరిశుద్ధాత్మ అగ్ని సహాయంతోనే చచ్చినోళ్ళకి బతినోళ్ళకి మధ్యలో నిలవబడ్డాడు. చూడండి, పరిశుద్ధాత్మ లేకపోతేనట మనకు అసలు ప్రార్థన చేయటమే రాదని వాక్యం చెప్తుంది. రోమపత్రిక 8:26. చూడండి, ఆత్మ అని అక్కడ పెద్ద అక్షరాలతో రాయబడ్డది. అలా పెద్ద అక్షరాలతో రాయబడ్డది పరిశుద్ధాత్మ గురించి రాయబడ్డది. పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో. చూడండి, ఆ ఆత్మ అక్కడ మరలా పెద్ద అక్షరాలతో రాయబడ్డది. ఏం చేస్తుందంటే తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి, అన్య భాషలో ప్రార్థన చేయాలి. నువ్వు రహస్యాలు మాట్లాడుతున్నట్టు దేవునితో వెంటనే దేవునికి విషయం వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి మనలో నుండి ఉచ్చరింప శక్తి కాని మూలుగులతో ఆయనే మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ లేకుండా మనకు ప్రార్థన చేయడమే రాదట. అన్నగారు ఏం చేస్తున్నారో అక్కడ సేవకుడికి అర్థం కాలేదు. ఆ మూలుగుతున్నట్టుగా ఉన్నది, కానీ తన హృదయం మొత్తం కుమ్మరించేస్తుంది, ప్రతిఫలం పొందేసుకున్నది. ఈరోజు ఆత్మ అగ్నితో నువ్వు ప్రభు సన్నిధిని సమీపిస్తే తప్పనిసరిగా ప్రతిఫలాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 5 అనుభవాలు చెప్పడం జరిగింది ప్రార్థనలో. మొదటిది ఏంటి? నీ హృదయం కనికరంతో నింపబడాలి. ఇతరుల సమస్య నీ సమస్య అయిపోవాలి. సుమారు 10 సంవత్సరాలుగా మేము పాలకొల్లో రోడ్ల పక్కన భిక్షాటం చేసే వాళ్ళకి భోజనం పంచుతాం. పాలకొల్లు, నరసాపురం, ఇంకా చాలా ఏరియాలు
10 సంవత్సరాలుగా రోడ్ల పక్కన ఉన్న 9, 10 ఆ టైంలో వచ్చి రోడ్ల పక్కన ఎవరైతే దుప్పట్లు లేకుండా పడుకుని ఉంటారో వాళ్ళకి దుప్పట్లు కప్పి వెళ్తుంటాం. అంటే మేము గొప్పవాళ్ళమని కాదు, దేవుని కనికరం ఆ హృదయంలో ఉండి ఈ పనులు చేస్తూ ఉన్నది. ఇతరుల సమస్య నీ సమస్య భావించాలి, వాళ్ళ దుఃఖం నీ దుఃఖంగా భావించాలి. అప్పుడే వాళ్ళ కోసం నీ సమస్య అన్నట్టుగా భారం కలిగి ప్రార్థించినప్పుడు అహరోను ప్రాణాల మీదకే వచ్చింది అన్నట్టుగా పరుగున వెళ్ళిపోయాడు. ఇథియోపియా దేశీయుడైనటువంటి కందకి క్రింద ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న ఆ నపుంసకుని కలుసుకోవడానికి దేవుని ఆత్మ ప్రేరేపిస్తే కొంచెం లేట్ అయితే రథం ఎక్కడ దాటిపోద్దని ఎలాగెళ్ళాడండి? పరుగున వెళ్ళాడంట. ఆతృత చూడండి, 3 మనుషుల్లాగా వచ్చారు. ఆ ముందు రోజే సున్నతి జరిగింది. బైబిల్లో 3వ రోజున కూడా బాధ ఉంటుందని, కానీ ఆ తర్వాత రోజే దేవదూతలు 3 వచ్చారు. పరుగులు ఎట్టేస్తున్నాడు అండి, వృద్ధాప్యంలో పరుగులు పెట్టేస్తున్నాడు. శారా దగ్గరికి వెళ్తాడు, ఆ దూడని తెచ్చి అప్పగిస్తాడు, మరలా పరుగు పెడతాడు, వెన్న పట్టుకొస్తాడు. పరుగున వెళ్ళి దేవుని కోసం ఆసక్తి కలిగి చేసేటటువంటి ఆ కార్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో కనికర హృదయాన్ని కలిగి ఉండాలన్న తర్వాత ఏముండాలంటే వాక్యంతో మనం ప్రార్థన చేయాలి. వాక్యం కలిగి ఉండాలి, వాక్యం తెలిసి ఉండాలి. తర్వాత మన ప్రార్థనలో తప్పనిసరిగా ఉండాల్సిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. యేసు నామములో నువ్వు అడుగుతావు. బలిపీఠపు నిప్పులు దేనికి సూచన అంటే యేసు ప్రభుకు సూచన, బలియాగం అయిపోయినటువంటి యేసుకి సూచన. తర్వాత 4వది నీకెవరు ఉండాలంటే నిన్ను యేసును పరిచయం చేసిన, నీకు వాక్యాన్ని నేర్పించిన నీ ఆత్మీయ నాయకుడు, నీ సేవకుడు. ఆయన తప్పనిసరిగా ఆయన అడుగు జాడలు నడుస్తూ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది. ఈ లేవికన్న 10వ అధ్యాయంలో వారు సొంత ఆలోచనతో వెళ్ళిపోయారట. వారికి ఇష్టమైనటువంటి అగ్ని తీసుకుపోయారు. చివరిది ఏంటంటే అగ్ని ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థనలోకి వెళ్ళాలి. యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి మనం పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థనకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మనలో నుండి ఆయన విజ్ఞాపన చేస్తాడు. నీకు తెలియకయే నువ్వు అనేకుల కోసం ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రార్థన అనుభవంలో షోలమితట తెలియకయే గనులైన వారి రథాలను కలుసుకున్నదని వాక్యం చెప్తుంది. నేను ముగిస్తున్నాను. చూడండి, పరమగీతము గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. లోయలోని చెట్లు ఎట్లున్నావో చూచుటకు, ద్రాక్షవల్లులు చిగుర్చునో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితే. నువ్వు ప్రార్థనలోకి వెళ్తేనే నువ్వెంత ఫలభరితంగా ఉన్నావో తెలుస్తుంది. యెషయా ప్రార్థనలోకి వెళ్ళినప్పుడే అతని ఆత్మీయ స్థితి ఏంటో ఆయనకు అర్థమైంది. ఎలాంటి స్థితి అండి? ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు యెషయా గారి ఆత్మీయ స్థితి తెలిసింది అన్నాను. ఎలా తెలిసింది? ఏం తెలిసింది? అతను అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాడని తెలిసింది. అపవిత్రమైన మాటలు విన్నాడని తెలిసింది. అందుకే ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళేంత వరకు నా అంత ప్రార్థన పరులు లేడనుకుంటా. ఆయన సన్నిధికి వెళ్ళి ఆ సన్నిధితో పోల్చుకుని మన భక్తి జీవితాన్ని చూసుకుంటే, అయ్యో, దేవుడు చేసిన కార్యాన్ని చూసి వస్త్రం తీసి నదిలో దూకేశాడండి ఒక ఆయన, ఆ చేపల రాశికి. కాబట్టి నువ్వు ఎంత ఫలభరితంగా ఉన్నావో నీకు అర్థం కావాలంటే నువ్వు ఆ ప్రభు సన్నిధికి వెళ్ళాలా. తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని. గనులైన వారి రథాలు కలుసుకున్నదంట. డిజెస్ దినకరన్ గారు చెప్తారు, ఆయన పరలోక దర్శనాల్లో ఆయన భక్తులను కలుసుకున్నాడంట, పేతును కలుసుకున్నాడంట, పౌలు గారిని కలుసుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనుభవము ఇది నువ్వు అనుభవించి చూడాల్సినటువంటి అనుభవం. బయట ఉన్న వ్యక్తికి ఇది తెలియదు, కానీ
వాక్యానుసారంగా నువ్వు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, లోతుకు వెళ్తూ ఉన్నప్పుడు నీకు తెలియకే పరిశుద్ధాత్మని ఆవరిస్తుంది. ఆత్మలో నువ్వు ప్రార్థించడానికి ప్రారంభిస్తావు. నీకు తెలియని వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రార్థనలోకి వెళ్తూ ఉండగా నీ నోట్లో నుంచి కొన్ని క్రొత్త పదాలు కూడా వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తారు. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే విజయవాడలో ఒక ఆయన శ్రమలో ఉన్నాడని చెప్పి నాకు తెలియకుండా నేను పలికాను. ఏంటిది అని చెప్పి నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు అడిగితే దేవుడు అలా ప్రార్థన చేస్తాడు. మనకు తెలియదు, మన పరిస్థితులు తెలియదు. నువ్వు ప్రార్థన అనుభవంలోకి వెళ్ళినప్పుడు, ప్రార్థనలో లోతైన అనుభవంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు తెలియకి పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయి క్రొత్త భాషలు మాట్లాడుతూ క్రొత్త ఆ ప్రార్థన అంశాలు దేవుడు నీ చేత చేయిస్తాడు. ఈరోజు నువ్వు సరైన ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి అన్నట్లయితే నీ హృదయం కరగిపోవాలి, నీ హృదయం మెత్తనైపోవాలి. రాతి గుండె తొలగిపోయి మాంసపు గుండెతో కన్నికరంతో ఇతరుల సమస్య నీ సమస్యలు అన్నట్టుగా ప్రార్థించగలగాలి. యేసు ప్రభువును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ రీతిగా బలియాగం అయిపోయారో జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు సహాయంతో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి, వాక్యం సహాయంతో ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. అయ్యో ప్రభా, బాల్యంలోనే చెడిపోతూ ఉన్నారు ప్రభా, వారిని రక్షించండి ప్రభు అని ప్రార్థన చేయాలి. 8th క్లాస్ 9th క్లాస్కి గర్భిణీలు అయిపోతున్నారంట. చిన్న పిల్లలు, వారికి పాపం ఏంటో తెలిసిపోతూ ఉన్నది. మత్తు పదార్థాలు బానిసలైపోతున్నారు. బాల్యంలోనే త్రాగుడికి అలవాటు అయిపోతున్నారు, ధూమపానానికి అలవాటు అయిపోతున్నారు. అయ్యో ప్రభువా, వారు నశించిపోయి నరకానికి వెళ్ళడం కంటే ప్రభా తండ్రి మీరు వారిని రక్షించడమే నాకు ప్రాముఖ్యం ప్రభా. అందుకోసం నా శరీరాన్ని నలగొట్టుకుని ప్రార్థిస్తాను ప్రభా అని ప్రార్థన భారంతో నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళాలి. తల వంచు కన్నులు మూసుకుందాం. యేసయ్యా, ఇక నుంచి నేను ఆహారం వలె చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడి ప్రార్థిస్తాను ప్రభా. ఇతరుల సమస్యలు అర్థం చేసుకుంటాను ప్రభా. నీ ఆత్మ సాయంతో ప్రార్థిస్తాను, వాక్యం అనుభవంతో ప్రార్థిస్తాను, వాక్యానుసారమైన జీవితంతో నన్ను నేను సరి చేసుకుని ప్రార్థిస్తాను. నేను ఆత్మలో వెలుగుతూ ప్రార్థిస్తాను ప్రభా. తండ్రి, నేను ఇతరుల నిమిత్తమే ప్రభా తండ్రి నశించిపోతున్న ఆత్మల నిమిత్తమే భారం కలిగి ప్రార్థిస్తాను ప్రభా. నన్ను దర్శించండి, ప్రార్థనాత్మతో నింపండి. నేను కూడా తెలియకే గనులైన వారి రథాలు కలుసుకోవాలని ప్రభాషపడుచున్నాను ప్రభా. నా నోట్లో నుంచి కూడా ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో నా నుండి ప్రార్థన జరిగించండి ప్రభా. నా ప్రార్థన మా ప్రాంతానికి దీవెనకరం కావాలి, మా సంఘానికి దీవెనకరం కావాలి ప్రభా. మా రాష్ట్రానికి దేవునికరం కావాలి, నా దేశానికి నా ప్రార్థన దేవునికరం కావాలి. నశించిపోతున్న ఆత్మల కోసం అంగులార్చి ప్రార్థించే ప్రార్థన భారం చేత నింపండి యేసయ్యా. ఆహారం ఏ రీతిగా చచ్చిన వాళ్ళకి బ్రతికిన వాళ్ళకి మధ్యలో నిలబడి రోషం కలిగి పౌరుషం కలిగి త్యాగపూర్వకమైనటువంటి అనుభవంలో నన్ను చంపే వాళ్ళని చంపు, లేకపోతే వాళ్ళని వదిలే, వాళ్ళని విడిచిపెట్టు. ఇప్పటికే 14,700 మంది చనిపోయారు ప్రభా. ఈ తెగులు ఇంకా కొనసాగడానికి వీల్లేదు. ఇంకా ప్రజల మీదకి ఆ మరణం ఏలబడి చేయడానికి వీల్లేదు ప్రభా. వాటిని రక్షించండి ప్రభా. అక్రమ సంబంధాలతో కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకుంటున్నా ఆ కుటుంబాలని కట్టండి ప్రభా. అంగలార్చి ప్రార్థించలేవా? త్రాగి వస్తున్న నీ భర్త కోసం అయ్యో ప్రభా, ఆ త్రాగుడు ఆత్మ నుంచి భర్తను విడిపించండి ప్రభా. ప్రార్థన చేయలేవా? సరైన భక్తి జీవితంలో పరిశుద్ధ జీవితంలో ప్రభా నా బిడ్డ నడవాలి ప్రభా, అట్టి కృపలోకి నడిపించండి ప్రభా అని నీ బిడ్డల కోసం అంగలార్చి ప్రార్థించలేవా? హల్లెలూయా, హల్లెలూయా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. మేడగదులు అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి 7 ఆత్మతో ఆశను తీర్చవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి 7 ఆత్మతో ఆశను తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా
నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. కాడుమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఆమేన్. యవన కాలమందుని కాడుమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడైనను పర్వతకు నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను పర్వతకు నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములు నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందా, లేచి నిలబడండి. ఆమేన్. మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందా, కాదులతో స్తోత్రం యేసయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడుమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ. ఆమేన్. బలమైన ప్రార్థన ఆశ ఉన్నది యేసయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. కాళ్ళు మోసుకొని ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్. యేసయ్యా. నోరు తెరచి యేసయ్యను పిలువు. 2000 సంవత్సరాల క్రితం నీకోసం బలియాగమైన బలిపీఠము నిప్పైన యేసయ్యా, పరిశుద్ధాత్ముడే, రంగుపుడే రబదల మందు రబదరబ పిలువు. యేసునామములో యేసయ్యను పిలువు. పరిశుద్ధాత్మను ఆహ్వానించు. ఇప్పుడే దేవుడు అగ్ని తాకుడు గాక, దేవుని శక్తి తాకుడు గాక. ఇప్పుడే నూతన భాష మాట్లాడి ఇప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. రిబదల మందు రబదల రబదల మందు రబదరబ. పరిశుద్ధాత్మదేవా, నీ బలమైన సన్నిధి నీ మహిమ రుచుడుగాక. రబదల మందు రబదల రబదల మందు రబదరబ. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమే జయమే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఇంత ఘనముగా దేవుడి వాక్యాన్ని అందించిన దైవజనులకు మీ కరచాల ధ్వనులతో మీ అభినందనలు తెలియజేసేవారుగా ఉండాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైట్. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరూ కూర్చున్నట్లయితే బాప్తీస కార్యక్రమం కూడా ఉంది కనుక దాన్ని కూడా కొనసాగించేవారుగా ఉందాం. రైట్. ఇక దేవుడి ఇచ్చిన ప్రేరణను బట్టి ఉపవాస కూడికలు ఆరంభించిన తర్వాత వాక్యం చెప్పడానికి ఎవరైతే బాగుంటుందని వెతుకుతున్నప్పుడు ఇప్పటికే చాలామంది బోధకుల వలన చాలామంది దైవజనుల ద్వారా ఎన్నో ప్రసంగాలు ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నాం. కానీ ఒకరి దగ్గర ప్రసంగం ఉంటే ఆత్మీయత లేనివారు, ఆత్మీయత ఉంటే ప్రసంగం వాక్యం రానివారు మన మధ్యకు వచ్చారు. వారు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని ఇవ్వగలుగుతున్నారు కానీ ఆత్మ ప్రేరణ ఇవ్వలేకపోతున్నారు, ఆత్మీయతను మనకు చూపించలేకపోతున్నారు. ఆత్మీయతను చూపించేవారు వస్తే వాక్యాన్ని ఇవ్వలేకపోతున్నారు. సతీష్ అన్నాను, ఈ రెండు కలగలిపిన వాళ్ళు ఉంటే బాగుంటుంది సతీష్, అది ఆరాధన అనిపించుకుంటుంది. వాక్యము తెలియాలి, ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఉండాలి. ఇదైతే ఆరాధన అనిపించబడద్ది, దేవుడు కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అలాంటి వారు ఎవరు ఉన్నారో చూడమంటే తమ్ముడు ఆశీష్ వాళ్ళు సతీష్కి పరిచయం అయ్యారు. వారి ద్వారా మా పాస్టర్ గారు ఆరాధనకు వస్తారు, సతీష్ ఒకసారి వెళ్ళారు. వారి ఆరాధన బాగుంటుందని ఆయన్ని పిలుద్దాం, మల్కీపురంలో ఉన్న జయరాజ్ అన్నయ్య గారిని పిలుద్దామని సతీష్ సిఫార్సు మేరకు అన్నయ్య గారిని ఆహ్వానించడం జరిగింది. వారు దూర ప్రాంతం అని వారు రానని చెప్పుకోకుండా దేవుడి ప్రేమను బట్టి మన మధ్యకు వచ్చినందుకు మరొకసారి అన్నయ్యకి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి అందరం కూడా ఘనముగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచే వారు ఉందాం. రైట్ ప్రియులారా, అందరు నిలబడినట్లయితే ఆశీర్వాదాన్ని తీసుకుని మనం వెళ్ళేవారుగా ఉందాం. ప్రతి ఒక్కరు కూడా నిలబడి దేవుని ఆశీర్వాదాన్ని తీసుకుందాం. క్షమించండి, బాప్తీస కార్యక్రమం ఉంది కనుక ఆ బాప్తీస కార్యక్రమానికి మనం వెళ్ళేవారుగా ఉందాం. రైట్. అందరూ కూడా తలలో వంచినట్లయితే ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మ దేవుని ఆదరణ కూడి ఉన్న బిడ్డలందరి మీదను, వాక్య సందేశం అందించిన అన్నయ్య గారు, వారి కుటుంబం, వారి సంఘం అంతటి మీదను, దీనులము అల్పులు అభాగ్యులము ఎన్నికలేని వాళ్ళం నీ సేవకు మమ్మల్ని ఎన్నుకొని ప్రభా ఇదిగో నీ పరిచర్యను కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ, ఇదిగో ఈ పరిచర్య అంతటి మీదను యాజకత్వం చేస్తున్న మా మీదను నీ పరిశుద్ధాత్మ ఆదరణ కనికరము సదాకాలము మాకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.